తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు విజయ్ దివస్. కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసిన చారిత్రాత్మకమైన రోజు. అలాంటి విజయ్ దివస్ ను పండుగలా నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అబ్బురమంటేలా సంబరాన్ని నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు కదం తొక్కుతున్నారు. అయితే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పండుగలా విజయ్ దివస్ జరగనుంది. ఇక తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేకమైన రోజు విజయ్ దివస్. దశాబ్దాల తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమైన రోజు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ గులాబీ బాస్ ఆమరణ దీక్షాస్త్రాన్ని సంధించి తెలంగాణ సాధించిన రోజు. కేసీఆర్ ఆమరణ దీక్షతో కేంద్రం దిగివచ్చి ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసింది ఈ రోజే. అయితే చరిత్రలో చెరగని స్థానం విజయ్ దివస్దే. అలాంటి విజయ్ దివస్ సంబరాలను అంబురమంటేలా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. అండ్ దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగల విజయ్ దివస్ ను నిర్వహించేందుకు గులాబీ శ్రేణులంతా సన్నద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన రోజును విజయ్ దివస్ గా ఘనంగా నిర్వహించుకోవాలని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో విజయ్ దివస్ సంబురాలను అంబరానంటేలా జరపాలని కూడా సూచించారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన రోజే డిసెంబర్ 9 అని గుర్తు చేశారు. నవంబర్ 29న దీక్షా దివస్ ను విజయవంతం చేసినట్టే కేసీఆర్ 11 రోజుల దీక్ష ఫలించిన రోజుకు విజయం సాధించిన రోజుగా విజయ్ దివస్ పేరుతో పండుగలా జరుపుకోవాలని సూచించారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష వల్ల తెలంగాణ ఆకాంక్షకు ఒక రూపం వచ్చిందని తెలిపారు. అయితే అంతటి ఘనమైన చారిత్రక ఘట్టాన్ని మరోసారి స్మరించుకుంటూ ఆనాడు కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన సిద్ధించిన రోజును పండుగలా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అందరూ బిజీగా ఉన్నందున గ్రామాల్లో కాకుండా కేవలం నియోజకవర్గ కేంద్రాల్లోనే కార్యక్రమాలు అయితే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో కాకుండా కేవలం నియోజకవర్గ కేంద్రాల్లోనే విజయ్ దివస్ కేటీఆర్ జిల్లా అధ్యక్షులు చొరవ తీసుకుని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా సమన్వయం చేసుకోవాలని కూడా దిశానిర్దేశం చేశారు. ఇటు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయడంతో పాటు అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేస్తారు. పార్టీ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో విజయానికి సూచికగా పింక్ బెలూన్లను గాలిలోకి ఎగరనేనున్నాయి. హైదరాబాద్ నిమ్స్, గాంధీ ఆసుపత్రుల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. విజయ్ దివస్ సందర్భంగా కేసీఆర్ దీక్ష, తెలంగాణ పోరాటం, విద్యార్థుల త్యాగాలను ప్రజలకు, భవిష్యత్తు తరాలకు గుర్తు చేయనున్నారు. అండ్ ఈ మేరకు విజయ్ దివస్ కోసం యావత్ తెలంగాణ సన్నద్ధంగా ఉంది. జై కేసీఆర్, జేఓ బీఆర్ఎస్ అని గుర్తించేందుకు సిద్ధంగా ఉంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ లివిల్ రెడ్డి, వాట్స్ ద అప్డేట్స్? తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన రోజుగా చెప్పుకోవచ్చు. తెలంగాణ స్వరాష్ట్ర సాధనకు తొలి అడుగుగా కూడా డిసెంబర్ 9 చెప్పుకోవచ్చు. నవంబర్ 29న కేసీఆర్ తట్టుడో తెలంగాణ తెట్టుడో ఆ నినాదంతో పోయి ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీక్ష చేసి 11 రోజులకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గి ఆనాటి హోంమంత్రిగా ఉన్న చిదంబరం పార్లమెంట్ లో ప్రకటన చేసి తెలంగాణకు బీజం పోసిన రోజుగా చెప్పుకోవచ్చు. ఆనాడు తెలంగాణ స్వరాష్ట్రం కోసం కేసీఆర్ శివయాత్రను, విజయయాత్రను అని చెప్పేసి డంకా బజాయించి చెప్పిన కేసీఆర్ ఆ రోజు 11 రోజులు దీక్ష చేసి అమరణ దీక్ష చేసి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించారు. అయితే డిసెంబర్ 9కి ఒక కీలకమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఒక కీలక ఘట్టానికి నాంది పలికిన రోజుగా చెప్పుకోవచ్చు. ఆనాడు కేసీఆర్ చేసిన దీక్ష ఫలితమే ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రం. ఖచ్చితంగా డిసెంబర్ 9 నాడు ఆ రాష్ట్రం అంతా కూడా ఈ 11 రోజుల పాటు
కేసీఆర్ ఎట్లుంటాడో, కేసీఆర్కి ఏమైతుందో, ఇలా కేసీఆర్ పోతే ఒకవేళ తెలంగాణ వస్తుందో రాదు అని చెప్పేసి చాలా మంది ప్రాణత్యాగాలు చేశారు. ఆ ప్రాణత్యాగాలతో పాటు కేసీఆర్ కూడా చివరి క్షణం వరకు కూడా ఉత్కంఠగా ఉంది. అలాంటి ఉత్కంఠ రోజుల్లో ఆ చిదంబరమే స్వయంగా పార్లమెంట్ లో ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసి తెలంగాణ స్వరాష్ట్రానికి బీజం పోశారు. అలాంటి బీజం పోసిన రోజునే ఇవాళ దీక్షా దివాస్ నుంచి విజయ్ దివాస్ గా బీఆర్ఎస్ పార్టీ చేసుకుంటూ వస్తుంది. నవంబర్ 29 నుంచి ఏదైతే డిసెంబర్ 9 వరకు 11 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేసింది. మొన్న ఏదైతే దీక్షా దివాస్ ను కూడా విజయవంతంగా నిర్వహించి వాళ్ళ ఆనాటి ఆకాంక్షను, ఆనాటి తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు కేసీఆర్ చేసిన దీక్ష ఫలితమే ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రం కనుక ఖచ్చితంగా విజయ్ దివాస్ గా దీన్ని డిసెంబర్ 9 విజయ్ దివాస్ గా బీఆర్ఎస్ పార్టీ గత కొద్ది రోజులుగా చేసుకుంటూ వస్తుంది. విజయ్ దివాస్ రోజు ఆనాడు ఆర్టికల్ 3 అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం స్వరాష్ట్రం సాధించిన నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహాలకు ఏదైతే పూలమాల వేసి నివాళులర్పించి, మరో పక్క తెలంగాణ తల్లి విగ్రహాలకు సైతం పూలమాల వేసి నివాళులర్పించాలి, పాలాభిషేకాలు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ లో నేతలు అందరికి కూడా సూచించారు. ఇవాళ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలున్న నేపథ్యంలో పట్టణాల్లో పెద్ద ఎత్తున ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ కావచ్చు, నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో కూడా పెద్ద ఎత్తున ఈ దీక్షా దివాస్ నుంచి విజయ దివాస్ వరకు కూడా పూర్తిగా కార్యక్రమాలు చేపట్టాలని పిలిపించిన నేపథ్యంలో రేపు విజయ్ దివాస్ కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. ఆదేశాల మేరకు రేపు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేసి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించి ఏదైతే రోగులకు కావచ్చు, ఇతరత్ర వారికి పనులు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా అధినేత ఆదేశాల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. ఖచ్చితంగా రేపు దీక్షా దివాస్ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి కూడా పూలమాల వేయనున్నారు, నివాళులర్పించారు. అనంతరం నిమ్స్ హాస్పిటల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రోగులకు పన్ను పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. ఏదైతే దీక్షా దివాస్ నుంచి విజయ్ దివాస్ వరకు కూడా కొనసాగిన వివిధ కార్యక్రమాలు చేపట్టారు. వాళ్ళ గత 12 సంవత్సరాల తెలంగాణ స్వరాష్ట్రం ఆనాడు విజయ్ దివాస్ తోటే తొలి అడుగు విజయ్ దివాసే డిసెంబర్ 9 అని చెప్పేసి కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది. దీక్షా దివాస్ నుంచి విజయ్ దివాస్ వరకు ప్రతి అడుగు కూడా ఒక మలుపు తిరిగింది. ప్రతి అడుగులో కూడా ఒక కీలకమైన ఘట్టం ఉంది. వాళ్ళ పార్లమెంట్ లో మొట్టమొదటి రోజు డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటనకు, తెలంగాణ బీజానికి అడుగులు పడిన రోజు, తెలంగాణ వాదానికి ప్రతిబింబించిన రోజు. అలాంటి డిసెంబర్ 9 విజయ్ దివాస్ గా బీఆర్ఎస్ పార్టీ ఘనంగా నిర్వహిస్తుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీక్షా దివాస్ ఏ విధంగా అయితే నిర్వహించారో విజయ్ దివాస్ కూడా అదే విధంగా నిర్వహించనున్నారు. సంజన. ఆల్ రైట్ లెవెల్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇండిగో విమాన సర్వీసుల రద్దు సంక్షోభం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పలు ఎయిర్పోర్టుల్లో వందల సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్టులో తాజాగా 112 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేసినట్లు. ఇటు విమానాల ఆలస్యం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. దేశవ్యాప్తంగా ఇండిగో సంస్థ సంక్షోభం వల్ల దేశంలో ఉన్నటువంటి అన్ని విమానాశ్రయాల్లో కూడా ప్రజలందరూ ఇబ్బందులు పడితే ప్రయాణికులను ముప్పు తిప్పలు పెడుతుంది ఇండిగో సంస్థ. దాదాపు 6 రోజులుగా ఈ సంక్షోభం వల్ల ప్రయాణికులు ప్రతిరోజు 1000 ఫ్లైట్ల వరకు కూడా రద్దు కావడంతో ఎటు గమ్యానికి వెళ్ళవలసిన వాళ్ళు, ఫంక్షన్లకు వెళ్ళడానికి, పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క రిసెప్షన్కు వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ముప్పు తిప్పలు పడ్డ పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా 6వ రోజు చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి వెళ్ళవలసిన హైదరాబాద్కు రావాల్సిన 58 ఫ్లైట్లను మొత్తానికి చూసుకున్నట్లయితే 112 ఫ్లైట్లను రద్దు చేస్తున్నట్టుగా ఇండిగో సంబంధించిన ఎయిర్లైన్స్ యాజమాన్యం కూడా ప్రకటించింది. మొత్తానికి మనం విజువల్లో చూసుకున్నట్లయితే దాదాపు హైదరాబాద్ నుంచి ఏదైతే ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన వాళ్ళు కావచ్చు, నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ అంటే డొమెస్టిక్ సంబంధించిన వాళ్ళందరూ కూడా దాదాపు 112 ఫ్లైట్లు రద్దు కావడంతో కూడా ఉక్కిరి బిక్కిరైన పరిస్థితి కనబడుతుంది. గత 6 రోజులుగా చూసుకున్నట్లయితే ప్రతిరోజు 500 నుంచి 1000కి పైగా ఫ్లైట్లు రద్దు కావడంతో ఆ సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడము, దాంతో పాటుగా స్పందించిన దాంట్లో కూడా సరైన సమాధానం చేయడంలోని ఇబ్బందులు పడుతున్నట్టుగా స్థానికంగా ఉన్న ప్రయాణికులు వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే
ఏదైతే ఎయిర్లైన్స్కు సంబంధించిన సంక్షోభం ఉందో దానికి సంబంధించిన పైలట్లను రిక్రూట్ చేసుకోకపోవడము, దాంతో పాటుగా సరి అయిన సమయంలో విధులకు రాకుండా దాదాపు 48 గంటల విశ్రాంతి అనేది ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ విరమించుకోవడము, అంటే ఇటు గవర్నమెంట్ కావచ్చు, దాంతో పాటుకు వచ్చేసి ఇటు ఇండిగో సంస్థ కావచ్చు, ఈ రెండు వైఫల్యాల వల్ల కూడా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అనేవి కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇండిగో సంస్థ ద్వారా ఇప్పటికే దాదాపు 6 రోజులుగా ప్రయాణికులు దాదాపు 40 రోజుల క్రితము 3 నెలల క్రితం రిజర్వ్ చేసుకున్నటువంటి టికెట్లు ఏదైతున్నాయో ఆ టికెట్లు క్యాన్సిల్ కావడంతో వాళ్ళకి లేదని వాపోవడంతో ఇటు కేంద్ర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటుగా ఖచ్చితంగా వాళ్ళకు ఏదైతే క్యాన్సిలేషన్ అయిపోయిందో క్యాన్సిలేషన్ మరుక్షణమే వాళ్ళకి సంబంధించిన రిఫండ్ అమౌంట్ రావాలని చెప్పేసి వాళ్ళపై ఒత్తిడి తీసుకురావడంతో ఎట్టకేలకు 610 కోట్ల రూపాయలను కూడా వాళ్ళకు సంబంధించిన ప్రయాణికులకు రిఫండ్ ద్వారా చెల్లించమని కూడా ఇండియన్ ఎయిర్లైన్స్ సంబంధించిన ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. దీంతో చూసుకున్నట్లయితే ఇప్పటికే హైదరాబాద్కు సంబంధించినటువంటి లింక్డ్ ఫ్లైట్స్ ఏదైతే ఉన్నాయో ఇతర దేశాల నుంచి రావాల్సిన కావచ్చు డొమెస్టిక్ ఫ్లైట్లు ఏదైతే ఉన్నాయో ఆ ఫ్లైట్ల ద్వారా వచ్చినటువంటి ప్రయాణికులు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి లింకప్ ట్రైన్లు కావడం అంటే దాదాపు 112 ఫ్లైట్లు అనేవి రద్దు కావడంతో వాళ్ళు వెళ్ళడానికి సంబంధించినటువంటి ఫ్లైట్ అనేది ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి బోర్డింగ్కి వెళ్ళడం, బోర్డింగ్ నుంచి చెక్ ఇన్ పాయింట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ఫ్లైట్ ఏదైతుందో ఫ్లైట్ రద్దని తెలవడంతో వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ సంబంధించిన టికెట్ క్యాన్సిల్ కావడంతో వాళ్ళు నెక్స్ట్ ఫ్లైట్కు ప్లాన్ చేసుకోవడానికి కూడా లేకపోవడంతో వాళ్ళు ప్రశ్నార్థకంగా మారింది వాళ్ళ ప్రయాణం అనేది కూడా చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపు దీనిపైన ఇటువైపు కేంద్ర ప్రభుత్వం కూడా సరైన నిర్ణయం తీసుకోకపోవడం, దాంతో పాటుగా 60% వాటా ఉన్నటువంటి ఇండిగో సంస్థలు దాదాపు వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఫ్లైట్స్ ఉన్నాయో సంస్థకు సంబంధించిన వాళ్ళ సిబ్బందిని కూడా సరైన రిక్రూట్మెంట్ చేసుకోకపోవడంలో ఇలాంటి వైఫల్యం ఉంది. కాబట్టి దీనితో చూసుకున్నట్లయితే దాదాపు ఇంకా మిగిలిన ఎయిర్లైన్స్ కూడా వాళ్ళకి సంబంధించిన రిక్రూట్మెంట్స్ ఏర్పాటు చేసుకున్నట్టుపై సంస్థ అనేది కూడా వైఫల్యం చూపెట్టింది. దాంతో పాటుగా అలసత్వం వల్లనే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని కూడా స్థానిక ప్రయాణికులు కావచ్చు, దాంతో పాటుగా విశ్లేషకులు చెప్పే పరిస్థితులు కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు 6 రోజుల కాంచి పడ్డ ఇబ్బందులు అనేది కూడా అంటే వీళ్లకు లింక్డ్ ఫ్లైట్ ద్వారా హైదరాబాద్కి పంపించిన వ్యక్తులు ఇక్కడ నుంచి బయటి రాష్ట్రాలకు వెళ్ళడానికి ఆ ఫ్లైట్లను చూసుకున్నట్లయితే ఆ ఇండిగో సంబంధించిన ఫ్లైట్లు క్యాన్సిల్ కావడంతో దాన్ని స్పందించడానికి కూడా ఇక్కడ సంబంధించిన సిబ్బంది ఇండిగో సంబంధించిన సిబ్బంది కావచ్చు, దాంతో పాటుగా యజమాని ఎవరు పట్టించుకోకపోవడము, దాంతో పాటుగా క్యాన్సిలేషన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన లగేజ్ కూడా రావడానికి 5-6 గంటల టైం పట్టడంతో ఎక్కడ చూసినా ఇక్కట్లే తప్పితే ఇప్పటికి కూడా సుదీర్ఘ ప్రయాణానికి కూడా ఇంకా సమాప్తం చేసిన పరిస్థితులు అనేది కనబడదు. ఎట్టకేలకు కూడా చూసుకున్నట్లయితే 6 రోజులుగా జరుగుతున్న దానికి ఈ రోజుకు కేవలం ఒక హైదరాబాద్లోనే 112 ఫ్లైట్లు రద్దయ్యాయంటే దేశవ్యాప్తంగా ఈ రోజు కూడా మళ్ళీ 1000కి పైగా కూడా ఫ్లైట్లు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి కూడా స్థానికంగా ఉన్న బాధితులు చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. దీనిపైన కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇండిగో సంస్థ ఖచ్చితమైన ఒక క్షుణ్ణతమైన ఒక పర్యవేక్షణ చేసి దీని ఒక ప్రణాళిక చేయాలని కూడా స్థానికంగా ఉన్న ప్రయాణికులు కోరిన పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ చంద్రతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్. ఫార్మసిటీ ముసుగులో రేవంత్ సర్కార్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. అన్నదాతల భూములను అప్పనంగా గుంజుకుంది. ఇప్పుడు ఆ భూములను ఫ్యూచర్ సిటీకి మళ్లించే కొత్త కుట్రకు తెరతీసింది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫార్మసిటీ వ్యతిరేక పోరాట కమిటీ జంగ్ సైరన్ మోగించింది. ఫార్మసిటీ ఫ్యూచర్ సిటీ పేరుతో అన్నదాతలకు రేవంత్ సర్కార్ అన్యాయం చేస్తోందని మండిపడింది. ఇటు ఎలక్షన్ ముందు రైతుల భూములు కాపాడతామని మాటలు చెప్పిన రేవంత్ ఇప్పుడు అన్నదాతల భూములను చెరబట్టడం సరికాదని తేల్చి చెప్పింది. సో ఫార్మసిటీ కోసం సేకరించిన భూముల్లో ఫ్యూచర్ సిటీ కట్టడం చెల్లదని స్పష్టం చేసింది. అండ్ గ్లోబల్ సమ్మిట్ కు వచ్చిన వారు రేవంత్ సర్కారు మాయమాటలు నమ్మొద్దని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ హితవు పలికింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ మహేష్, చెప్పండి, ఇటు ఫార్మాసిటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంజనా, రంగారెడ్డి జిల్లాలో ఫ్యూచర్ సిటీ పేరుతో మీర్ఖాన్పేటలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ పై ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ రైతులు మండిపడుతున్నారు. యాచారం మండలం రైతులకి సంబంధించి ఫార్మాసిటీ రద్దు చేస్తామని మాట ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఫార్మాసిటీ రద్దు చేయాలని రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ఇక్కడ ఫ్యూచర్ సిటీ కడతామంటూ కోర్టులో మాత్రం మేము ఫార్మాసిటీని కొనసాగిస్తున్నామని అభ్యర్థించారు అని
రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎలక్షన్ ముందు రైతుల భూములకు సంబంధించి కాపాడుతామని మాట ఇచ్చి తీరా ఆ భూములు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మీ భూములు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మమ్మల్ని ఎదిరిస్తున్నానని కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చట్ట ప్రకారం ఇక్కడ వేరే ప్రాజెక్ట్ కట్టాలంటే ఇప్పుడున్న మళ్ళీ ప్రతి గ్రామంలో కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒక ఇచ్చి ప్రజాభిప్రాయాల సేకరణ జరపాలి. మళ్ళీ కొత్త పర్యావరణ అనుమతులు తెచ్చుకోవాలి. ఇవేమీ చేయకుండా ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో మేము ఫ్యూచర్ సిటీ కడతామంటే అది చట్ట ప్రకారం చెల్లదంటూ కూడా రైతులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక యాచారం మండలంలోని 4 గ్రామాల్లో మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కురుమిత్తాలో తీసుకున్న భూములను స్వాధీనపరచుకోవద్దని కూడా ఇప్పటికే హైకోర్టు నుంచి స్టేలు ఉన్నాయి. కానీ ఈ భూములను చూపించి మేము ఇక్కడ ఫ్యూచర్ సిటీ కడతామని ప్రపంచ దేశాలకు సంబంధించిన వ్యాపారవేత్తలు కావచ్చు, పెట్టుబడిదారులకు సంబంధించి కూడా ఇక్కడ నమ్మిస్తూ ప్రభుత్వము మోసం చేస్తుందని కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనే విదేశీ సంబంధించిన ఆశలకు సంబంధించి వారు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఈ ప్రభుత్వము మాట ఇచ్చి మమ్మల్ని మోసం చేసింది. రోజు ప్రజాపాలన పేరుతో ప్రజాపాలన చేస్తున్నారు, ప్రగల్భాలు పలుకుతున్నారు. వీళ్ళని నమ్మి మీరు ఇక్కడ పెట్టుబడులు పెడితే మీరు కూడా మాలాగానే మోసపోతారంటూ ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు ఇటు విదేశం నుంచి వచ్చిన అతిథులకు సంబంధించి కూడా ఒక మెసేజ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసినట్టే ఎన్నికలకు ముందు తమ మేనిఫెస్టోలో ఫార్మా సిటీ తాము అధికారంలోకి వస్తేనే ఇక్కడ ఫార్మా సిటీ రద్దు చేస్తామని చెప్పారు. గ్రామాల్లో రైతులతో పాటు వారికి ఒక భరోసా ఇచ్చారు. కానీ అధికారం చేపట్టినాక మాత్రం ఇప్పుడు ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారిని రైతుల భూములకు సంబంధించి బలవంతంగా లాక్కుంటున్నారు. వారికి సంబంధించి ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన పనులు చేస్తున్నారు. వారి ఆ ధాన్యం కావచ్చు, ఇతర సంబంధించిన పంటలు కొనుక్కోకుండా వారిని ఇబ్బందులు పెడుతున్నారు. రైతులకు సంబంధించిన భూములలో సర్వే నిర్వహిస్తున్నారు, ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు, పోలీసులను పెట్టి బలవంతంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో రైతులు కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారం రాకముందు ఒక లెక్క, అధికారం వచ్చాక ఒక తీరు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై ఇటు రంగారెడ్డి జిల్లా రైతులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీగా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకొని గత 8 నెలలుగా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఉన్న వేలాది ఎకరాలను రైతుల నుంచి అటు అడ్డగోలుగా తీసుకుంటున్నారు కాబట్టి తమను భయభ్రాంతులకు గురి చేసేస్తున్నారు. పెట్టుబడిదారులు ఎవరు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టి తమలాగా మోసపోవద్దని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఆల్ రైట్ మహేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక పంచాయతీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బిజీగా ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం పెద్దపల్లిలో ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జయరాం వార్డు సభ్యులకు మద్దతుగా క్యాంపెయిన్ చేశారు. అండ్ రేవంత్ సర్కార్ ఏం చేసిందని, విజయోత్సవాలు జరుపుకుంటుందని మర్రి జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. 2 సంవత్సరాల 6 రోజులైంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 2 సంవత్సరాల 5 రోజులు 6 రోజులు అయింది. వాళ్ళు విజయోత్సవాలు నడుపుకుంటూ డిసెంబర్ 9 వరకు విజయోత్సవాలు. ఏం బీకినమని, ఏం నరికినామని విజయోత్సవాలు చేస్తున్నారని ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతున్నా. ఏం చెప్పినావు ప్రజలకు? ఏం చెప్పినావు? కేసీఆర్ ఎట్లనైనా గద్దె దించాలి, కేసీఆర్ను ఇంటికి పంపించాలని చెప్పి బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు అందరూ ఏకమై కేసీఆర్ని ఎట్లనే దించాలి అంటే ఏం చేయాలి? మాయ మాటలు చెప్పాలి, మోసం చేయాలి. ఏం చేయాలి అని కూడబట్టుకున్నారు. చింత చెట్టు కింద కూర్చొని కూడబట్టుకొని ఏంద్రబాయ్ కేసీఆర్కి ఎక్కడ పట్టుంది, కేసీఆర్కి ఎవరు ఓటేస్తారు? అండర్ 19 బాస్కెట్బాల్ పోటీల్లో రంగారెడ్డి జిల్లా సత్తా చాటింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం నిర్మల్ హై స్కూల్లో బాస్కెట్బాల్ పోటీలు జరిగాయి. ఫైనల్లో రంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ శ్రీరామ్ యూనివర్సల్ స్కూల్ విజయం సాధించింది. ఆ జట్టు విజయంలో కెప్టెన్ లక్ష్యారెడ్డికి రోల్ పోషించారు. విజేతలకు నిర్మల్ హై స్కూల్ కరెస్పాండెంట్ ట్రోఫీ అందజేశారు.
One shot, ball is late.